శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ 2024 సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, ఈ 2024 ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము. 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి. కుజుడు రాజైనాడు, మంత్రి శని అయినటువంటి దాని వలన, చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరము 2024 ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనే సంగతి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యారాశి. ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవము 2. కన్యారాశి వాళ్లకు నేను చాలాసార్లు చెబుతూ ఉన్నాను, చాలా యోగవంతమైనటువంటి రాశి మీది. ఖచ్చితంగా మీరు 10-12 ఏళ్ల పాటు బాగా సంపాదించుకోవటానికి కావాల్సినటువంటి మార్గము వేసుకుంటారు అని చెప్పాను. గతములో ఉన్నటువంటి గ్రహస్థితుల కంటే ఈసారి ఉండేటువంటి గ్రహస్థితులు మీకు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి కన్యారాశి వాళ్లకు. మరి కుజుడు రాజైనందుకు, తర్వాత శని మరి మంత్రి అయినందుకు, శని అనుకూలముగా ఉన్నాడు, ఇప్పుడు కుజుడు కూడా అనుకూలవంతముగా మీకు ఉండబోతున్నాడు కనుక చాలా మంచి మంచి యోగాలు మీకు ఇవ్వబోతున్నాడు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ధనలాభం ఉంటుంది. మొట్టమొదట్లోనే ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మీరు, ధనం మూలం ఇదం జగత్ అని మనం వాడుతుంటాం, అదే మీకు ఈ సంవత్సరం రాసి పెట్టుంది. మొట్టమొదట్లోనే ధనలాభం, గృహయోగం, వాహనయోగం, ఎప్పటినుంచో ఇల్లు కొనాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము టకటక ఇల్లు కొనేసేదానికి కావాల్సినటువంటి నిర్ణయాలు అనూహ్యముగా మీకు తెలియకుండానే మీరు తీసుకుంటారుగాక. వాహనము, నాకు లోనే పుట్టదు, నాకు లోను రాదు, ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి, నాకెలా వస్తుంది అని అనుకోవచ్చునుగాక. కానీ ఖచ్చితముగా మీకు వాహన యోగము, లోన్లు రావటము, వేరే లోన్లు పుట్టడము, ఉన్నటువంటి రుణాలు తీర్చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గము దొరకడము, ఆరోగ్యము బాగుంటుంది, కీర్తి పెరుగుతుంది, మీ మాటలకు విలువ పెరుగుతుంది. గతములో మీరిచ్చినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలు అని మిమ్మల్ని అనుకున్న వాళ్ళందరూ కూడా లేదు ఇతను చెప్పిన మాట వాస్తవమే, ఖచ్చితంగా ఇతను మాట నిలబెట్టుకుంటాడు, ఇతన్ని పోగొట్టుకోకూడదు అని మళ్ళా మిమ్మల్ని అన్నవాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారుగాక. అలా రాజభోగాలు అనుభవించటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరము. కొంతవరకు గౌరవము పెరుగుతుంది, రుణాలను తీర్చుకుంటారుగాక మీరు. ధనధాన్య వృద్ధి ఉంటుంది. ఒకవేళ రైతులు గనక ఈ రాశి వాళ్ళు ఉన్నారు అంటే ధనము, ధాన్య వృద్ధి రెండూ కూడా ఉంటాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషముగా గడపడం ఈ సంవత్సరము ఉంటుంది గాక. మీకు దూరమైన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీతో కలుస్తారు, మీరు ఆనందంగా ఉంటారు. ఒకరొకరు రావటం అనేటువంటిది చాలా సంతోషము కలిగిస్తుంది మీకు. శారీరకమైనటువంటి శ్రమ బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ఎలా చెయ్యాలి అనేటువంటి దాని గురించి ఆలోచనలు చేసి
కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభము చేస్తారు. మీరు పలుకుబడి అధికమవుతుంది. ఉండేటువంటి పలుకుబడి, గతంలో నాకేమీ ఇంత పలుకుబడి ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఎవరిని ఒక రూపాయి అడగలేరు. మీ ఆత్మ అది మీకు ఉండేటువంటి ఆత్మగౌరవంతో ఎవరిని ఒక్క రూపాయి అడగకూడదు అని ఉంటారు. కానీ ఆ పలుకుబడి రెంటింతలవుతుంది ఈ సంవత్సరము. మీకు విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. మంచి మార్కులు సాధిస్తారు. అనుకున్నది అనుకున్నట్టుగా మీరు సాధించి చదివి ముందుకు వెళతారుగాక. సినిమా వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది. ఈ కన్యారాశి వాళ్లకు మీరు చాలా హైలైట్ కాబోతున్నారు రాజకీయాలలో. కన్యారాశి వాళ్ళు గమనించాలి. అలాగే ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటివి మేము సాధించాలి, ఏమి చెయ్యాలి అని గనక మీరు అడిగినట్టయితే సముద్ర స్నానము చెయ్యండి, లేదా నదీ స్నానము చెయ్యండి, గోసేవ చెయ్యండి, అన్నదాన కార్యక్రమము వంటివి చెయ్యండి. మీకు చాలా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం 2024 ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు, 1, 2, 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయము 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. కుంభరాశి వాళ్లకు చాలా చాలా బాగుంది అని చెప్పాలి. ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారనేటువంటి దానివల్ల కాదు, చాలా యోగవంతముగా ఉన్నది. ఎందుకంటే శని మంత్రి అయినాడు, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా. శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు. శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు, కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము. ఇక్కడ మనం అది గమనించాలి. ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది. ఏ కార్యక్రమము మొదలుపెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుతారు గాక, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు. ధనలాభం అనేటువంటిది ఉంటుంది, విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉన్నది. స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పేరు రావడము ఉంటుంది. కీర్తి రావటము, పేరు రావటము. ఇన్నాళ్ళు చేస్తూ ఉండినా అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి, ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు, ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి. పేరు రావడం అనేటువంటిది ఉన్నది. అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు. మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరము. బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. విదేశీయానం అనేటువంటిది ఉన్నది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును. శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది. కోర్టుపరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. స్థానచలనం అనేటువంటిది ఉన్నట్టుండి స్థానచలనం అనేటువంటిది కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది ఉన్నది. అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము కానీ, ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము కానీ, ఇలాంటివి ఏవో ఉన్నాయి. మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి గాక. విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది.
సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు మీదే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర మీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి, మేలు జరుగుతుంది. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మెరుగైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తు.